హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు మొత్తం చెప్తాము. సో ఇక్కడైతే మా హస్బెండ్ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని చెప్తుంటే నేను అండ్ అత్తయ్య అతన్ని జస్ట్ చిన్నగా ఫన్ చేసి ఏడిపిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ అత్తయ్య కూడా మేము ఊరు వెళ్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఇంకా మనం ఫైనల్గా ఇప్పుడు నైట్ అయింది కాబట్టి చక్కగా కార్ ఎక్కేసి స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ మా లగేజ్ ఇదంతా మేము ఉన్నది ముగ్గురం అయితే ఇన్ని బ్యాగ్స్ మాకు అత్తయ్య అదే నవ్వుతున్నారు. అక్కడ దిగినప్పటికీ ఇతనికి సరదా తీరుతుందిలే పదండి అని చెప్పుకొని ఇంకా వెళ్ళిపోయి చక్కగా కార్ ఎక్కేసి జర్నీ అంతా హ్యాపీగా అయిపోవాలి అని. సో ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసి అన్నీ చూసుకొని 1-2 టైమ్స్ చెక్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సో మేము ఇంకా జర్నీలోనే ఉన్నాం. టైం అయితే 11 అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా చూసారా స్టీరింగ్ ఎలా తిప్పుకొని తీసుకెళ్తున్నారో. అండ్ ఫాస్ట్గా ఆల్మోస్ట్ వచ్చేసాం స్టేషన్కి. ఇంకో 2 మినిట్స్లో దిగిపోతాం. ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాం. టైం చూస్తే 11:05 అయింది. ఇంకా ట్రైన్కి 15 మినిట్స్ టైం మాత్రమే ఉంది. ట్రైన్ 11:20కి ఆల్రెడీ అరైవ్డ్ అని చూపిస్తుంది. మేము ఇంకా ఇక్కడ బ్యాగులు సర్దుకొని ఎత్తున టైం చూసుకొని సర్దుతున్నారు. మాకు ఇంకా కార్ పార్కింగ్ చేయాలి. ఆ బిల్ తీసుకొని ఇంకా మేము ప్లాట్ఫామ్కి వెళ్ళేలోపు ట్రైన్ మిస్ అయిపోతామని అనుకున్నాం ఆల్మోస్ట్. సో ఇంకా లగేజ్లన్నీ దించేసి ఫాస్ట్గా ఎన్ని లగేజ్లు ఉన్నాయి ఏంటి అని అన్నీ కౌంట్ చేసుకొని అతను కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. నేను అత్తయ్య అలాగ అక్కడ నించుని ఉన్నాము. ఇప్పుడు చూడండి టైం 11:11 అయింది. మా హస్బెండ్ వెళ్ళి ఆల్మోస్ట్ 8 మినిట్స్ అవుతుంది, ఇంకా రాలేదు. ఇక్కడ కూలీ అంకుల్స్ ఏమో మేము తీసుకెళ్ళి మిమ్మల్ని పెట్టేస్తాం, అతను వస్తారని చెప్తున్నారు. అండ్ అత్తయ్య చాలా టెన్షన్లో ఉన్నారు, ట్రైన్ మిస్ అయిపోతాం, ఇలాంటి టైంలో కూడా నీకు వ్లాగ్స్ అవసరమా ఇప్పుడు అని అంటున్నారు. పర్లేదులేండి అత్తయ్య అని చెప్తున్నాను. అండ్ ట్రైన్ చూస్తుంటే అయిపోతుంది, ఇతనేమో ఇంకా రావట్లేదు. ఇతను వచ్చేసారు. ఇంకా పరిగెట్టడమే లేట్. ఫాస్ట్గా పరిగెడుతున్నాం. వీళ్ళెవరో మాలాగే సేమ్ పరిగెడుతున్నారు. అండ్ మేము మాత్రం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ట్రాలీలు తోసుకొని వెళ్తున్నాము. అండ్ ఇతనేమో ఇద్దరు ముందు వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం వెనక్కి చక్కగా రిలాక్స్గా వీడియో తీసుకొని మరి వెళ్తున్నాను. నా చేతిలో కూడా 2 బ్యాగ్స్ ఉన్నాయి. అయినా సరే వీడియో మీద డెడికేటెడ్గా తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ అత్తయ్య నన్ను అడుగుతున్నారు ఫాస్ట్గా రా అని. వస్తాను పదండి అత్తయ్య అని చెప్పి స్లోగా నవ్వుకుంటూ వెళ్ళేస్తున్నాను. అండ్ ఇంకా మేము పరిగెత్తడమే లేట్. ఎలా అయితే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్లాట్ఫామ్లో చూస్తే ట్రైన్ మాకోసమే వెయిట్ చేస్తుంది. రండి వెళ్ళిపోదాం అన్నట్టు వెయిట్ చేస్తుంది. ఇంకా ట్రైన్ అయితే చూసుకుని రిలాక్స్ అయ్యి కామ్గా ట్రైన్ ఎక్కేసాం. వీళ్ళు కూడా మనలాగే లేట్గా వచ్చారు. మన ముందు టాటా బై బైలు చెప్పుకుంటున్నారు అందరూ. అండ్ మేము కూడా ఫైనల్గా ఎక్కాము. ఇలాగ ట్రైన్ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ నేనే ఎక్కేసాను అనమాట. మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతే నాకు వెళ్ళడం రాదు ఒక్కదాన్ని, అందుకని ఫస్ట్ ఎక్కేసాను. ఇంకా ఎక్కేసి అన్ని లగేజ్లు సర్దుకున్నాక ఇవి మా సీట్స్. ఇతను చూడండి మమ్మల్ని పరిగెత్తించి కామ్గా ఏం తెలియనట్టు తలుపుతున్నారు. మళ్ళీ ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని మళ్ళీ తలుపుతున్నారు. ఇంకా వచ్చేసాము. ఇంకా ఎవరో ఇక్కడ ఉన్నారని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇద్దరం ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. ఇద్దరు అలా చూస్తుండగా ఇక్కడ మిర్రర్ కనిపించింది. మిర్రర్లో కూడా ఒక సెల్ఫీ వీడియో చూసుకుంటూ ఉండగా ఇక్కడే పక్కన టీసీ అంకుల్ వచ్చాడు, టికెట్స్ ఉన్నాయా లేవా అని. ఇంకా ఎవరి ప్లేస్లో వాళ్ళు సర్దుకొని చక్క పడుకోవడము. ఇక్కడ మా హస్బెండ్ నాకు తెలియకుండా ఒక వీడియో క్లిప్ చేశారనమాట. ఏదో నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మిడ్నైట్ 12 అయిందని. అండ్ నేను చూస్తే చక్కని అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయాను. అండ్ నన్ను లేపి ఈ పెద్ద చాక్లెట్ ఇచ్చారు. అది ఎందుకు మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ అత్తయ్య కూడా ఇక్కడ లెగ్స్ విష్ చేస్తున్నారనమాట. ఇంకా ట్రైన్లో చిన్న సెలబ్రేషన్ అంతే, జస్ట్ చిన్నదే. ఇంకా దాని తర్వాత మేము పడుకుని పోయి మార్నింగ్ లెగ్సినప్పటికీ మేము విజయవాడ వచ్చేసాం అనమాట. అండ్ ఇంకా ట్రైన్ అవుట్స్కట్స్లో ఉంది. మేమందరం లెగ్సి లగేజ్లు అన్నీ సర్దుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎప్పుడు వస్తుందా విజయవాడ అని చెప్పి. అత్తయ్య అయితే ఈగర్లీ వెయిటింగ్, ఇతను కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి విజయవాడలో ఉండి పుట్టి పెరిగి కదా. సో అందుకని ఇంకా విజయవాడ రానే వచ్చింది. ఇంకా మేమైతే ఇంకా ట్రైన్ దిగిపోవాలి. చూస్తే ఇంకా ఎవరు లెగలేదు, ఓన్లీ మేమే దిగుతున్నాము. నా నిద్ర మొహంతో లెగ్స్ ఎలా చూసుకుంటున్నాను, ఎలా ఉన్నాను ఏంటి అని. ఇక్కడ చూడండి ఇంకా నాకు నిద్ర సరిపోలేదు. ట్రైన్లో అసలు నిద్ర పట్టదు కదా అంతలాగా మరీనా. సో ఇంకా అలాగా నిద్ర మొహంతోనే ట్రైన్ దిగుతుందనమాట. ఇంక మేమైతే లగేజ్లన్నీ పట్టుకొని దిగుతున్నాం అనమాట. ఫస్ట్ నేను అత్తయ్య దిగుతాం, ఇతను మిగతా లగేజ్లన్నీ తెస్తున్నారు. ఇతను ఎప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినా సరే ఆ మొహంలో స్పార్క్ అలా వెలుగుతుంది. అండ్ ఒక సాంగ్ పాడతారు, నా జన్మ భూమి అనుకొని. అలాగే ఇంకా అయింది. ఇంకంతే, ఇంకా అన్ని బ్యాగులు పట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా అత్తయ్య నేను లగేజ్లన్నీ పట్టుకొని అలాగే స్లోగా చక్కగా నడుచుకొని వెళ్తున్నాము. అండ్ ఇతను చూడండి మా ఇద్దరికి వీడియో తీస్తున్నారు అనుకుంటే ఇతను కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఇంకా యాక్చువల్లీ ట్రైన్ 1 hour డిలే అయింది. సో
ఇంకా చేసింది ఏం లేక ఇద్దరం కామ్గా వెళ్ళిపోతున్నాం ముగ్గురు. ఇక్కడ నేను అత్తయ్య ఏదో కూసులాడుకుంటూనే ఉంటాం ఆల్వేస్. సో ఇద్దరు అలాగే ముచ్చట్లు పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఇతను మా ఇద్దరికి వీడియో తీసుకొని వస్తున్నారు. ఇంకిద్దరం అలాగా ఊసులాడుకొని దిగేసామన్నమాట. అండ్ ఇక్కడ విజయవాడ అని వీడియో తీస్తుంటే అక్కడ మీకు 2 మంకీస్ కనిపిస్తాయి. సో మంకీస్ ఎందుకున్నాయి ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసాను అక్కడ విజయవాడ స్టేషన్లో మంకీస్. అండ్ ఇటు సైడ్ వచ్చినప్పటికి మంచిగా అప్పుడే సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇటు సన్ రైజ్ అండ్ ఈ సిటీ చాలా బాగుంది. ఇంక ఇక్కడి నుంచి ఇంటికి దగ్గరే అనమాట. సో అలాగా 2 క్లిప్స్ తీసేసుకొని ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం ఇద్దరం. ఇంకా ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కేసాక ఈ సిటీ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో. మొత్తం కొండ మీద హాఫ్ వరకు మొత్తం చాలా బాగుంటుంది సిటీ మొత్తం. అండ్ ఇంకా మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసి బ్యాగ్స్ అన్ని సర్దేసి నేను ఇతను టెర్రస్ పైకి అయితే వచ్చాము. చూసారా మొత్తం అన్ని ఎన్ని ఇల్లులు ఉంటాయో. అండ్ ఇంకా అలాగా ఇద్దరం సన్ రైజ్ చూసుకొని ఉన్నాము ఇక్కడ. అండ్ ఇతనికి ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇల్లు కోసం. అండ్ ఇంక ఫైనల్గా వచ్చేసారు కాబట్టి ఇంకా ఇతను పట్టుకోలేమన్నమాట. చూసారా మొహంలో స్మైల్ అదినా, చూడండి హ్యాపీనెస్తో డ్యాన్స్ ఎలా వేస్తున్నారో చిన్నగా. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరం కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం. మనం విజయవాడ వచ్చేప్పుడు మా సొంత ఇల్లు ఇది. రివర్స్ కెమెరా పెడితే అది గాంధీ కొండ, అక్కడ అది గాంధీ కొండ. ఫాగ్ ఉంది, బెల్లబిట్ట పడతాం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా ఇద్దరం అయితే కిందకి వెళ్ళిపోయాం, ఇంక ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ మేము అసలు విజయవాడ ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీరు అప్కమింగ్ వీడియోస్లో చూద్దురు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 ఎందుకు వచ్చాము ఏంటి అనేది. థ్యాంక్ యూ.